కాంగ్రెస్ పార్టీ గందరగోళాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్న వ్యతిరేకతతో పార్టీ భూస్థాపితం ఖాయమని సొంత పార్టీ నాయకులే టెన్షన్ పడుతున్నారు. ఇదిలా కొనసాగుతూ ఉండగానే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో బాంబ్ పేల్చాడు. గూడెం పటాన్చెరువు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే 2014, 18, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని చూసింది. పెద్ద తలకాయలను తమ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంది. అనుకున్నట్లుగా పోచారం, కడియం లాంటి వాళ్లను పదవి, టికెట్లు ఆశ చూపి మరీ పార్టీలో చేర్చుకుంది. పదవులకు లొంగని వాళ్లను కేసు పేరుతో బెదిరించి మరీ రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి తీసుకెళ్లారు. అలా గూడెం కూడా కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చింది. అప్పటి నుంచి పటాన్చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిపాల్ రెడ్డి టార్గెట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ దాడులకు చేయించారు. క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలను పంపించి మరీ కుర్చీలను ధ్వంసం చేయించారు. మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా కూడా చేయడం సంచలనంగా మారింది. అప్పుడు కూడా అధిష్టానం కాటా శ్రీనివాస్కే సపోర్ట్ చేసింది. దీంతో కాటా మరింత రెచ్చిపోయారు. తనను చేర్చుకున్న తర్వాత కాటా శ్రీనివాస్ను కట్టడి చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం విఫలమయ్యింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ కూటికి చేరాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇవే కాదు, పార్టీలో కూడా మహిపాల్ రెడ్డి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ ఏనాడు బయట పెట్టలేదు. పార్టీలో చేర్చుకుని అవమానాలకు గురి చేస్తున్నారని, అన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానని గతంలో గూడెం కామెంట్స్ చేశారు. అప్పుడు చెప్పిందే ఇప్పుడు చేసి చూపించారు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేష్టలతో విసిగిపోయి ఉన్నారు. తాజాగా ఓ మీటింగ్ లో ఆయన బ్లాస్ట్ అయ్యారు. ఫ్యారానగర్ డంపింగ్ యాడ్ విషయంలో స్థానికులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, డంపింగ్ యాడ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ అంటూ తేల్చి చెప్పారు. అదో డాష్ పార్టీ అంటూ కాంగ్రెస్ పై బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. అనర్హత వేటుకు భయపడే ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అంటుంది. కానీ వాస్తవం అది కాదు. నిజంగా బీఆర్ఎస్ వద్దు అనుకుంటే కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులే మహిపాల్ను ఇమడనివ్వడం లేదు. ఇలాంటి రాక్షస పార్టీ కాంగ్రెస్. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటుంది కాంగ్రెస్. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది చాలదన్నట్లు పక్కా పార్టీ నాయకులపై వ్యతిరేకత చూపిస్తుంది. దీంతో కాంగ్రెస్ కు మరింత డ్యామేజ్ తప్ప ఒరిగేదేం లేదు. కాంగ్రెస్ రాజకీయాల్లో గూడెం ఇన్నాళ్లు బలయ్యారు. అందుకే మళ్లీ సొంత గుటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే తన అనుచరులతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కారెక్కడం ఖాయం.